Hello everyone, welcome back to my channel Vamshi Shaping. This video will be very useful for everyone who is studying civil engineering. ఈరోజు మనం సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాలేజీలో చేసే కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నా లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మిస్టేక్ నెంబర్ 1, సాఫ్ట్వేర్స్ నేర్చుకోకపోవడం. చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ కంప్లీట్ అయ్యాక నేర్చుకుందామని బయటికి వచ్చేస్తారు. కానీ రియాలిటీలో వస్తే కనుక ఆటోకాడ్, రెవిట్, ఎక్సెల్, బిమ్ టూల్స్ అనేవి మనకి సివిల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో బేసిక్ రిక్వైర్మెంట్స్. ఓన్లీ 3 సబ్జెక్ట్స్ పాస్ అవడం ఈజ్ నాట్ ఎనఫ్. వితౌట్ సాఫ్ట్వేర్ స్కిల్స్, జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ సివిల్ బికమ్ వెరీ లిమిటెడ్. దట్స్ వై ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ స్టార్ట్ లెర్నింగ్ అట్లీస్ట్ 1 సాఫ్ట్వేర్ సీరియస్లీ. మిస్టేక్ నెంబర్ 2, సైట్ ఎక్స్పోజర్ లేకపోవడం. చాలామంది సివిల్ స్టూడెంట్స్ సైట్ వర్క్ అంటే ఫైనల్ చూస్తారు అనుకుంటారు. బట్ యాక్చువల్ సివిల్ ఇంజనీరింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ది కన్స్ట్రక్షన్ సైట్. క్లాస్ రూమ్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ సైట్లో చూడకపోతే క్లారిటీ రాదు. సైట్ ఎక్స్పోజర్ లేకుంటే డ్రాయింగ్స్ అర్థం కావు, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది. దట్స్ వై హాలిడేస్లో, వీకెండ్స్లో స్మాల్ సైట్స్ అయినా సరే సైట్ విజిట్స్ కంపల్సరీ. మిస్టేక్ నెంబర్ 3, ఫైనల్ ఇయర్ వరకు వెయిట్ చేయడం. చాలామంది ఫైనల్ ఇయర్ సీరియస్ స్టార్ట్ చేయడం అనుకుంటారు. కానీ బై ద టైమ్ యూ రీచ్ ఫైనల్ ఇయర్ అప్పుడు ప్రాజెక్ట్స్ అని, ఎగ్జామ్స్ అని, ప్లేస్మెంట్స్ అని ఏం చేయలేకపోతారు. మీరు కనుక ఫైనల్ ఇయర్ వరకు వెయిట్ చేస్తే మీకు ఎటువంటి క్లారిటీ అనేది ఉండదు. మిస్టేక్ నెంబర్ 4, ఓన్లీ మార్క్స్ మీద ఫోకస్ చేయడం. మార్క్స్ ఇంపార్టెంటే కానీ సివిల్లో మార్క్స్ ఆర్ నాట్ ఎనఫ్. చాలామంది స్టూడెంట్స్ సబ్జెక్ట్ పాస్ అయితే చాలనుకుంటారు. కానీ ఇండస్ట్రీలో స్కిల్స్, సైట్ నాలెడ్జ్, సాఫ్ట్వేర్ ఎక్స్పోజర్ అనేటివి చాలా ఇంపార్టెంట్. గుడ్ మార్క్స్ వచ్చిండొచ్చు కానీ వితౌట్ ప్రాక్టికల్ స్కిల్స్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. నా మిస్టేక్ నెంబర్ 5, ఇంటర్న్షిప్ ఇంపార్టెన్స్ని మనం ఇగ్నోర్ చేయడం. ఇంటర్న్షిప్ అనేది నాట్ జస్ట్ సర్టిఫికేట్ కోర్స్. మీరు అక్కడ సైట్ నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. సైట్లో డ్రాయింగ్ ఎలా వర్క్ అవుతాయి, ఇన్యూస్ ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, సైట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై ఎలా చేయాలి అనేది మనం అక్కడ నేర్చుకుంటాం. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ లేకపోతే జాబ్ ఇంటర్వ్యూలో మనకి హెచ్ఆర్ అనేవాడు కూడా జాబ్ ఇవ్వాలొద్దని ఆలోచిస్తాడు. సో మనం ఇంటర్న్షిప్లో వెళ్ళినప్పుడు మనం సైట్లో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మిస్టేక్ నెంబర్ 6, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇగ్నోర్ చేయడం. సివిల్ ఇంజనీరింగ్లో నాలెడ్జ్ ఉన్నా కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సైట్లో లేబర్స్తో, సూపర్వైజర్స్తో, క్లయింట్స్తో కానివ్వండి, సీనియర్స్ అందరితో క్లియర్గా మాట్లాడాలి. అక్కడ మనకి ఐడియా కరెక్ట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే వర్క్ ఎగ్జిక్యూషన్లో ఇష్యూస్ అనేవి వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ మాత్రమే కాదు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, కాన్ఫిడెంట్గా మాట్లాడడం, ఇవి చాలా ఇంపార్టెంట్. సో కాలేజ్ టైంలో మనం ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి, గ్రూప్ డిస్కషన్స్ చేయాలి, సైట్ టాక్స్ ప్రాక్టీస్ చేయాలి. నౌ మిస్టేక్ నెంబర్ 7, డ్రాయింగ్స్ అనేటివి అర్థం చేసుకోకపోవడం. చాలామంది డ్రాయింగ్స్ చూస్తారు కానీ ప్లాన్స్, సెక్షన్స్, ఎలివేషన్స్లో క్లారిటీ ఉండదు. సివిల్ ఇంజనీరింగ్లో డ్రాయింగ్ ఈజ్ ద మెయిన్ లాంగ్వేజ్. డ్రాయింగ్ అర్థం కాకపోతే సైట్లో ఎగ్జిక్యూషన్ మిస్టేక్స్ జరుగుతాయి. క్లాస్ రూమ్లో చదివిన డ్రాయింగ్ కాన్సెప్ట్స్కి సైట్లో రిలేట్ చేయడం చాలా కష్టం. అందుకే డైలీ ఒక డ్రాయింగ్ అనలైజ్ చేయండి, సైట్లో యాక్చువల్ వర్క్స్తో కంపేర్ చేయండి. మిస్టేక్ నెంబర్ 8, కెరీర్ క్లారిటీ లేకపోవడం. చాలామంది సివిల్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సైట్ ఇంజనీర్ అవ్వాలా, డిజైన్ ఇంజనీర్ అవ్వాలా, లేక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలా అని. క్లియర్ గోల్ లేకపోతే ఎఫర్ట్స్ అన్నీ ర్యాండమ్గా మిగిలిపోతాయి. కెరీర్ క్లారిటీ అంటే ఇమీడియట్ డిసిషన్ కాదు, బట్ అట్లీస్ట్ ఒక డైరెక్షన్ ఉండాలి. కాలేజ్ టైంలో డిఫరెంట్ ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. సైట్ డిజైన్, సాఫ్ట్వేర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. వన్స్ క్లారిటీ వచ్చాక ఆ పాత్ మీద ఫోకస్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ సొల్యూషన్. సో ఫైనల్లీ సొల్యూషన్ ఏంటంటే స్కిల్స్, సైట్ ఎక్స్పీరియన్స్ అండ్ సాఫ్ట్వేర్. ఈ 3 బ్యాలెన్స్గా ఉంటే యూ కెన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ సివిల్ ఇంజనీర్. కాలేజ్ టైంలో స్కిల్స్ నేర్చుకోవాలి, సైట్ ఎక్స్ప్లోర్ తీసుకోవాలి అండ్ సాఫ్ట్వేర్ మీద స్ట్రాంగ్ అవ్వాలి. ఈ అప్రోచ్ ఫాలో అయితే జాబ్ క్లారిటీ, కాన్ఫిడెన్స్ అండ్ గ్రోత్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అలాగే నెక్స్ట్ వీడియోలో సైట్ వర్క్కి సంబంధించి ఒక వాల్యుయబుల్ ప్రీమియం PDF కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. See you on next video. Until then, bye bye. Thank you for watching.